చేతన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మీడియా ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఆపరేషన్ సింధూర్ ని యాక్ట్ ఆఫ్ వార్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు గ్లోబల్ మీడియాలో. ఇండియా ఇస్ నాట్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ కంట్రీ డైరెక్ట్ గా వార్ స్టార్ట్ చేయడానికి. ఇండియాకి అసలు వార్ చేయాలి అన్న ఉద్దేశమే లేదు. మనది గ్రోయింగ్ ఎకనామీ విత్ గుడ్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. మనం ఎందుకు వార్ చేయాలనుకుంటాం? యాక్ట్ ఆఫ్ వార్ అని దేన్ని అంటారు అంటే, ఒక కంట్రీ యొక్క ఆర్మర్డ్ ఫోర్స్ వేరే కంట్రీ యొక్క ఆర్మర్డ్ ఫోర్స్ ని కానీ, మిలిటరీ ఫోర్స్ ని కానీ, సివిలియన్స్ ని కానీ అటాక్ చేసినప్పుడు దాన్ని యాక్ట్ ఆఫ్ వార్ అంటారు. కానీ ఇండియా అటాక్ చేసింది వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేసింది. ఇక్కడ సివిలియన్స్ ని, వాళ్ళ మిలిటరీ ఫోర్స్ ని ఎక్కడ అటాక్ చేసింది? సో ఇట్స్ నాట్ అ వార్, ఇట్స్ అ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్. Operation Sindoor is a fight against terrorism, not against Pakistan or their civilians. అండ్ ఇండియన్స్కి నేను చెప్పాలి అనుకుంటుంది, టెర్రరిజం అనేది రూట్స్ నుంచి తొలగించాలి. అప్పుడైతేనే దాన్ని మనం ఆపగలం. దట్ రిక్వైర్డ్ టూ ఫోల్డ్ యాక్షన్, మిలిటరీ పరంగా, డిప్లొమాటిక్ పరంగా. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కూడా మనం చేసింది ఒక సైకలాజికల్ రిలీఫ్ కోసం మాత్రమే. వార్ మన ఉద్దేశం కాదు. అండ్ ఇండియన్ యూత్ కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. వార్ని మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి. సింధూర్ ఈజ్ ఫైట్ అగెన్స్ట్ టెర్రరిజం. అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఎన్నోసార్లు మేము కూడా టెర్రరిజం ద్వారా సఫర్ అవుతున్నాం అని అన్నారు కదా, స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. మరి అప్పుడు సింధూర్ ఆపరేషన్ తో మీకు ఏంటి నొప్పి? అసలు మీరు నిజంగా టెర్రరిజం తో సఫర్ అవుతే టెర్రరిస్ట్ గ్రూప్ లకి మీరెందుకు ఫండింగ్ ఇస్తారు? రెసిస్టెంట్ ఫ్రంట్ విచ్ ఇస్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ లష్కర్ ఈ తైబా, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి వెపన్స్ అందించి పహల్గామ్ అటాక్ చేపించింది మీ గవర్నమెంటే కదా. అసలు ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ టెర్రరిస్ట్ గ్రూప్ లకి ఎందుకు ఫండ్ చేస్తుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫాలో కొట్టండి. ఈ 10 రోజులు ఫాలో కొట్టండి, తర్వాత అన్ఫాలో చేసినా పర్లేదు. ఈ 10 రోజులు ఇంపార్టెంట్ వీడియోస్ రాబోతున్నాయి.